దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపాలని, బలిపీఠం మీద దహింపాలి యాజకుడు. అది యెహోవాకు ఇంపైన ఆహారం. అతడు అర్పించినది మేక అయినా కానీ, మేక అయిన ఎడల యెహోవాకు సన్నిధికి దాన్ని తీసుకుని రావాలి. మేకైనా దేన్నైనా తీసుకుని యెహోవా సన్నిధికి వచ్చి తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధింపవలేను. తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధించాలన్నమాట. అహరోను కుమారుల బలిపీఠము చుట్టూ దాని రక్తమును పోషింపవలేను. అహరోను కుమారులు దాని రక్తంలో తీసి ఏలు ముంచి బలిపీఠం చుట్టూరు సంబరాలు అయ్యి పొయ్యాలి రక్తం. తాను దానిలో అర్పించు అంతరములను కొవ్వును, అంతరముల మీద కొవ్వును అంతటిని, 2 మూత్రగంధులను, వాటి మీద డెక్కలపైనున్న కొవ్వును, 2 మూత్రగంధులపై ఉన్న కాలేజమును ఇటన్నిటిని యెహోవాకి అర్పించాలి. యెహోవాకు హోమంగా అర్పింపవలేను. యెహోవాకి హోమంగా అర్పించాలి. అవన్నీ మనం తినకూడదు. కాలేజం, కొవ్వు, పాపు ఇవన్నీ ఉంటాయి దాంట్లో వస్తువులు. కొవ్వు, రక్తం కాటు తినకూడదు. కొవ్వంతయు యెహోవాదేనంట. అది సువాసన గల హోమమైన ఆహారము. మీరు కొవ్వునైనను రక్తంనైనను తినకూడదు. రక్తంనైనా తినకూడదు. అది మీ తరములకు మీ నివాసము తలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. ఈ అందరికీ అది కట్టడ. నా కట్టడ అని చెబుతున్నాడు దేవుడు. కొవ్వును, రక్తం మనం తినకూడదు. రక్తంలో ప్రాణం ఉంటుందన్నమాట. కొవ్వు యెహోవాకు అర్పించాలి, మనం తినకూడదు అన్నమాట. మరియు యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేన్నైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లు ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెను యెహోవాకు పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. ఆయన యాజకుడు చేసిన పాపానికి ఎవరన్నా పాపం చేస్తే అదే నిర్దోషమైన కోడిని యెహోవా బలిపీఠం మీద అర్పించాలన్నమాట. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపలేను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్ష గుడారములకు దాన్ని తేవలేను. యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలేను. 7 మార్లు ప్రోక్షించాలంట ఆ రక్తాన్ని యెహోవా సన్నిధిలో. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధి ఉన్న శృంగాద ద్రవముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ ద్వారము ఆ రక్తంలో కొంచెము సమరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నర్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క శేషమంతయు పోయవలేనంట. మరియు అతడు పాపరిహార్థ రూపమైన ఆ కోడె కొవ్వు అంతయు దాని నుండి తీయవలేను. అంతరములోని కొవ్వును
అంతరముల మీద కొవ్వంతటిని మూత్రగంధులను, వాటి మీద డెక్కల పైనున్న కొవ్వును, మూత్రగంధుల పైనున్న కాలేజమును వాపును సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. దీని నుండి తీయవలెనంట. అవన్నీ యెహోవాకి యాజకుడు దహన బలిపీఠము వాటి ధూపము వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని అంతరములను, దాని పెడ, పాలెము, ఎలుపల బూడిదను పారబోయునట్లు పవిత్ర స్థలముకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చవలెను. ఆ బూడిద పారబోయి చోట దానిని కాల్చవలెను. బూడిద పారబోసే చోటని దాన్ని కాల్చాలి. దేవుడు బలి అర్పించే విషయంలో చెప్పాడన్నమాట, ఇట్లా అర్పించాలని. ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటున ఏ తప్పితమ్మం చేసి యెహోవా ఆజ్ఞలలో దేన్నైను మీరిన ఎడల, చేరాని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాపరిహార్థ బలిగా ఆ ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలెను. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వరకు అక్కడ ద్వారం దగ్గరికి తేవాలి పాప పరిహార్థ బలి. అతను పాపం చేశాడు కాబట్టి సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధి ఆ కోడె మీద తన చేతులు ఉంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవలేను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారములోనికి తీసుకొని రావాలేను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి తెర వైపున యెహోవా సన్నిధి 7 మార్లు దాన్ని పోక్షింపలేను. 7 మార్లు పోక్షించాలంట రక్తాన్ని మళ్ళీ. మరియు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద తమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాన్ని కొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను. అతడు పాపరిహార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి పాప క్షమార్పణ కలుగును. ఆ కోడె పాలెము ఎలుపలకి మోసుకుని పోయి ఆ మొదటి కోడెను కాల్చవలేను. ఇది సంగములకు పాప పరిహార్థ బలి. సంగమునకు పాప పరిహార్థ బలి అంటే ఇది బలి నిమిత్తం పాప పరిహార్థ బలి. ఈ బలులన్నీ గురించి దేవుడు చెప్పాడన్నమాట. ఇక్కడ అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలలో దేన్నైనను మీరి చెయ్యరాని పనులు చేసి అపరాధ అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి అయ్యను అది తనకు తెలియబడిన అతడు నిర్దోషమైన మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల మీద తన తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపలేను. తల మీద చెయ్యి ఉంచి దహన బలి అర్పించే చోటని యెహోవా స్థలంలో బలి అర్పించాలి. ఇది పాప పరిహార్థ బలి. యాజకుడు పాప పరిహార్థ బలి మాసంలో కొంచెము తన వేలుతో
తీసి రక్తంలో కొంచెం తీసి దహన బలిపీఠం కొమ్ముల మీద సరిమి దాని రక్త శేషము దహన బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వలె దీన్ని కొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతన్ని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. పాపబడి కొవ్వు అవన్నీ దేవుడికి అర్పించాలన్నమాట. పాప శిక్షకే అప్పుడెప్పుడు బళ్ళు పాత నిబంధనలో బళ్ళు ఎక్కువ అర్పించాలన్నమాట. మీ దేశస్థులలో ఎవడైనా పొరపాటున పాపము చేసి చేయరాని విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేన్నైనా మీరే అపరాధులైన బెడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన బెడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణంగా తెచ్చి వచ్చి పాపరిహార బలిగా పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెం ఏలుతో తీసి దహన బలిపేట కొమ్ముల మీద సమరి దాని రక్త శేషము ఆ పీఠము అడుగున పొయ్యవలెను. రక్తం అంతా పొయ్యాలి. అక్కడ మన రక్తం మనం తినకూడదు. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లే దీన్ని కొవ్వు అంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగుద్దంట. దేవుని స్తోత్రం. అలా చేయాలన్నమాట. ఎవడైనను పాపం పరిహార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన వెడల నిర్దోషమైన దాన్ని తీసి కొని వచ్చి పాప పరిహార్థ బలియగు ఆ పశువును తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించు చోటును పాపరిహార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు బలియగు పశు రక్తంలో కొంచెము తన వేలుతో తీసి బలిపీఠము కొమ్ముల మీద సమీరి ఆ బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతా పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లు దీన్ని కొవ్వును అంతా తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమం రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపరూపమైన వలె అతడు చెయ్యవలెను. పాప విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి సమర్పణ కలుగును. అప్పుడు పాప నిమిత్తం ఆ యాజకుడు అప్పుడు బలి అర్పిస్తాడు అన్నమాట. ఏళ్ళ పక్షాన్ని బలి అర్పిస్తే అప్పుడు ఈ పాపకి పాప సమర్పణ కలిగిద్ది అన్నమాట. పాత నిబంధనలో ఎక్కువగా బలి అర్పించాలన్నమాట. ఇప్పుడైతే మన బలి ఏంటి మనం బలి అర్పించక్కర్లా. మనమే ఆయనకి బలిగా మారాలి. ఆయనకి బలిగా మారాలంటే ఆయన్ని స్తుతించుకుంటూ ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ గణపరుచుకుంటూ ఆయనలో మనం జీవిస్తాలన్నమాట. మనమే బలిగా ఉండాలి ఆయన. అట్లా యేసు ప్రభు వచ్చినాక మన జీవబలు సూత్ర బలిగా చేశాడనమాట. స్తోత్రాలు చెల్లించాలన్నమాట. దేవుణ్ణి గణపరచాలి. దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ అవన్నీ చేస్తే అదే బలి. పాత నిబంధనలు అయితే కోళ్ళు మేకలు అవి పశువులు అని బలి ఇవ్వాలి. ఇప్పుడైతే బలి అవి తెచ్చి ఒక్కలా మనం స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇదే బలి. మన బలి జీవబలు సూత్రబలిగా మార్చాడు దేవుడు. యేసు ప్రభు గొప్ప దేవుడు, ప్రేమమయుడు, మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక మనందరి బదులు యేసయ్య అక్కడ బలి అయ్యాడు అన్నమాట. బలి రూపంగా ఆయన రక్తాన్ని సిందించాడు అన్నమాట. ఆయన ఎవరి రక్తాన్ని సిందించాడు
పాపం లేని రక్తం నిష్కలంకమైన రక్తం చిందించి మనల్ని రక్షించాడనమాట. అట్లాగే దేవుడిని మనం గణపరుచుకుంటూ దేవుడిలో జీవించాలి. దేవుడు మనకెంతో ఘనత ఇచ్చాడనమాట. అది కాపాడుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుడిలో ముందుకు సాగుతాం. దేవుడి వాగ్ని దీవించుగాక.